వరంగల్లో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. భూపాలపల్లికి చెందిన యాదమ్మతో పాటు మరో వ్యక్తి రాజేందర్కు పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. కోవిడ్ లక్షణాలతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికాంత్ మనకు ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రవికాంత్, గుడ్ ఈవినింగ్. సో మళ్ళీ కరోనా కేసులు రియాక్టివేట్ అవుతున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఇవాళ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి 2 కరోనా కేసులు నమోదు కావడం జరిగింది. మనం చూసినట్టయితే ఇప్పటికీ ఎంజిఎం ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేకమైన ఒక వార్డు కూడా ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. నిన్న అనుమానితులుగా ఉన్నటువంటి యాదమ్మ భూపాలపల్లికి సంబంధించిన రాజేందర్ అని భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి, ఇతనితో పాటు అదేవిధంగా మరో వ్యక్తి, ఇద్దరికి ఇవాళ టెస్టులు నిర్వహించగా వాళ్ళిద్దరికి పాజిటివ్ గా తేలిన నేపథ్యాన్ని చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ భూపాలపల్లికి సంబంధించిన యాదమ్మ ఉన్నారో అదేవిధంగా మరో వ్యక్తి రాజేందర్, వీళ్ళిద్దరికి పాజిటివ్ గా తేలింది. యాదమ్మ ఇన్ పేషెంట్ గా చేరిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్న నేపథ్యాన్ని కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మరొకరు అవుట్ పేషెంట్ గా వచ్చిన నేపథ్యం, వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు సూచనలు చేసి పంపించిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఇప్పటికే అప్రమత్తమైన పూర్తి స్థాయిలో ఎంజిఎం ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఒక వార్డు ఏర్పాటు చేశారు. 50 పడకలతో ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేయడమే కాదు, పూర్తి స్థాయిలో 50కి పైగా కోవిడ్ వెంటిలేటర్లను అందుబాటులోకి ఉంచిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని మొత్తం అందుబాటులో ఉండాలని చెప్పి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి వైద్యులు సూచిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. నిన్న ఎవరైతే భూపాలపల్లికి సంబంధించిన మహిళ ఉన్నారో ఈమెకు లక్షణాలు కనిపించిన నేపథ్యంలో ఐసోలేట్ చేశారు. నిన్నటి నుంచి అయితే ఈ టెస్టులు చేస్తున్న నేపథ్యము దానికి సంబంధించి పాజిటివ్ గా చేరిన నేపథ్యాన్ని చూస్తున్నాము. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అందరూ మాస్కులు ధరించాలనే సూచనలు మాత్రం వైద్యులు చేస్తా ఉన్నారు. ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించి వస్తేనే లోపలికి రాణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ JN.1 ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో విస్తరిస్తా ఉంది, వ్యాప్తి చెందుతా ఉన్న నేపథ్యాన్ని చూస్తాము. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాల్లో అధికారులంతా కూడా అప్రమత్తమైన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ప్రజలందరికీ ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు సూచనలు చేస్తా ఉన్నారు, వైద్య అధికారులు సూచనలు చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని, ఇది చలికాలం కావడంతో మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 కేసులు ఎంజిఎం ఆసుపత్రిలో నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే సందేశాన్ని ప్రకటనను మాత్రం వైద్యాధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో. థ్యాంక్ యూ రవికాంత్.